12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగితే 3 బీఆర్ఎస్, 1 మాత్రమే బీజేపీ, ఇంకా ఎంఐఎం అక్కడ ఎటువంటి ఖాతా తెరవలేదు. సో కంటిన్యూ అవుతున్న రిజల్ట్స్. నాతో పాటుగా మేనేజింగ్ ఎడిటర్ మౌలి గారు కూడా ఉన్నారు. సో మౌలి గారు, ఉత్తర తెలంగాణ అంటేనే గతంలో మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కంచుకోట లాంటిది. అక్కడ కరీంనగర్లో కొంత ఇబ్బంది పడుతోంది. కరీంనగర్ అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది గత మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే. సో నిజామాబాద్లో కూడా బీజేపీ పుంజుకుంది. కరీంనగర్ కొంత అక్కడ కాంగ్రెస్ స్ట్రగుల్ అవుతోంది. కానీ మిగిలిన మేజర్ కార్పొరేషన్లో ఇంకా 1, 2, 3 ఈ 3 వరకే యావరేజ్గా కొనసాగుతుంది. మంచిర్యాలలో అయినా, రామగుండంలో అయినా, తర్వాత నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో. ఎలా చూడాలి ఇప్పుడు ఈ నెంబర్స్? ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? ఇక్కడ ఒక చేదు అనుభవం బీఆర్ఎస్కి ఎదురు కాబోతుందా? మనోజ్, మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను నిజానికి గత ఎన్నికల్లో కూడా 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్, కరీంనగర్ విషయానికి వస్తే అప్పుడు కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లోనే విజయం సాధించింది. 25కు పైగా స్థానాల్లో దాదాపు 50%కు దాదాపు దగ్గరగా, అంటే ఒక 2-3 స్థానాలు మాత్రమే షార్ట్ ఫాల్ అయిపోయింది. అక్కడెప్పుడు నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీయే కార్పొరేషన్లో మెజారిటీలో ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే బీజేపీ నిజామాబాద్లో కూడా 28 స్థానాలు గెలిచింది. ఈసారి దాని బలం కొంచెం తగ్గే పరిస్థితే కనిపిస్తుంది. అట్లాగే లాస్ట్ టైం కూడా కరీంనగర్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. కానీ అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అక్కడ మేయర్ పోస్టులు కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోబోతోంది కరీంనగర్ అండ్ నిజామాబాద్ స్థానాల్లో. ఈసారి నేను ఇంతకుముందే చెప్పాను, మనం ఇచ్చిన సర్వే ప్రకారం కూడా అలాగే కనిపిస్తోంది. బీజేపీకి నిజామాబాద్లో 22 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్కి 18, బీఆర్ఎస్కి 5 అండ్ ఎంఐఎంకి 13 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక మున్సిపాలిటీలకు వచ్చినప్పుడు మనోజ్, ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం అక్కడ కరీంనగర్లో 13 మున్సిపాలిటీలు ఉంటే అందులో 9 కాంగ్రెస్ పక్షాన అండ్ 4 బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, మనకు ప్రీ పోల్కి ఎగ్జిట్ పోల్కి మనం చేసిన సర్వేలో ఒక స్పష్టమైన ఒక తేడా ఒకటి కనిపిస్తుంది. జమ్మికుంట, అది కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రాంతము, ఆయన నియోజకవర్గం పరిధిలో ఉంది. అది మనకు ప్రీ పోల్ సర్వేలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఆధిక్యత కనిపించింది. మనం ముందు చేసిన సర్వేలో కాంగ్రెస్కి 13 స్థానాలు, బీఆర్ఎస్కి 9, బీజేపీకి 4, ఇండిపెండెంట్లకు 3 అని మనకు స్పష్టమైన సమాచారం వచ్చింది. కాకపోతే ఆ స్థానాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన పరిధిలో ఉన్న ఒక మున్సిపాలిటీ ఓడిపోతే తనకు చాలా అవమానంగా, తనకు గౌరవం పోతుందన్న దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల జమ్మికుంటలో ఫలితం తారుమారు కాబోతున్నట్టు చాలా స్పష్టంగా సమాచారం ఉంది మనోజ్. అక్కడ అంతకుముందు జమ్మికుంటలో కాంగ్రెస్ 13 స్థానాలు ప్రీ పోల్ సర్వేలో తేలితే ఆ తర్వాత జరిగిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం అక్కడ 3 స్థానాలు కాంగ్రెస్కు తగ్గుతున్నట్టు మనకు సమాచారం అవుతోంది. 13 నుంచి 10 స్థానాలకు జమ్మికుంటలో కాంగ్రెస్ పడిపోతోంది. అక్కడ బీఆర్ఎస్ గతంలో 9 స్థానాలు గెలిస్తే 4 స్థానాలు పెంచుకొని 13 స్థానాలకు జమ్మికుంటలో బీఆర్ఎస్ బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీజేపీ 4 స్థానాలు అట్లాగే కంటిన్యూ చేస్తోంది. ఆ తర్వాత వచ్చేసి ఇండిపెండెంట్లో ఒక స్థానం తగ్గింది. ఆ స్థానం కాంగ్రెస్ నుంచి తగ్గిన 3, ఇండిపెండెన్స్ తగ్గిన ఇంకొక స్థానం కలిపి మొత్తం 4 స్థానాలు అదనంగా బీఆర్ఎస్కు యాడ్ అయిపోయి బీఆర్ఎస్ జమ్మికుంటను చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదొకటి మేజర్ షిఫ్ట్ అని చెప్పాలి మనం. అంతకుముందు కరీంనగర్లో 10 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్ అనుకున్నాం. ఈ తాజా సమాచారం ప్రకారం 9 కాంగ్రెస్కి, 3 బీఆర్ఎస్, 4 బీఆర్ఎస్కి దక్కే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్న 4 స్థానాలు చెప్తాను మీకు. అది ఒకటి జమ్మికుంట. ఆ తర్వాత వస్తే సిరిసిల్ల మనకు తెలుసు, కేటీఆర్ సొంత నియోజకవర్గం, ఒక రకంగా అది బీఆర్ఎస్కు కంచుకోట అని చెప్పాలి. అక్కడ బీఆర్ఎస్కి 21 స్థానాలు వస్తాయని చెప్పి మనం ప్రీపోల్ సర్వేలో తేలింది. కానీ ఆ తర్వాత స్థానం అక్కడ బలం 24కు పెరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్లో మనకు వచ్చిన ఫలితం అది 21 నుంచి 24కి బీఆర్ఎస్ బలం పెరగబోతోంది. సిరిసిల్లలో కాంగ్రెస్ బలం 14 నుంచి 9కి
పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీజేపీ బలం అయితే మారలేదు. 4 ప్రీ పోల్ సర్వేలో ఉంటే ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా 4 తేలింది. బీఆర్ఎస్ సిరిసిల్ల జమ్మికుంటతో పాటు వేములవాడలో కూడా అధికారం చేజిక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్. ఎందుకంటే సిరిసిల్ల నుంచి బీఆర్ఎస్ కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా ప్రస్తుతానికైతే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు, కానీ బహుశా కేటీఆర్ ప్రభావం వేములవాడ దాకా కూడా పడినట్టు మనకు కనిపిస్తోంది. వేములవాడలో కాంగ్రెస్ 6 సీట్లుగా గెలుస్తుందని చెప్పి మనకు ముందు ప్రీ పోల్ సర్వేలో తేలింది. ఆ తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్లో తాజా సమాచారం ప్రకారం వేములవాడలో కాంగ్రెస్ బలం 8కి పెరిగింది. అలాగే బీఆర్ఎస్ మనకు ముందు తెలిసింది 11 అని మన ప్రీ పోల్ సర్వేలో వస్తే అది మరొక సీటు కూడా బీఆర్ఎస్కు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ 12 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ ఇక్కడ మనం ముందు అనుకున్నట్టుగా 10 స్థానాలు కాకుండా బీజేపీ బలం 7 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. ఇతరులు 1 స్థానం గెలుచుకుంటారు. ఇక్కడ వేములవాడ చూసినప్పుడైతే మనకి 11 నుంచి 12 స్థానాలతో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మనోజ్ రైట్. సో కరీంనగర్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డేటాని, కరీంనగర్లో ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 13 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2, బీజేపీ 1 ఆ స్థాయిలో ముందు కొనసాగుతూ ఉన్నాయి. సో చెప్పినట్టుగా అటు వేములవాడ పైన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ప్రచారం ఎఫెక్ట్ చూపించింది, తర్వాత సిరిసిల్ల పైన ప్రభావం చూపించింది. సో కరీంనగర్కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డేటా విన్నాం. హుజురాబాద్ కానీ, జమ్మికుంట కానీ, జగిత్యాల కానీ, ఆ తర్వాత రాయ్కల్, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, కరీంనగర్కి సంబంధించి పూర్తి స్థాయి మున్సిపాలిటీలకు సంబంధించి డేటా విన్నాం మనం. ఇంకొకటి మనం మెట్పల్లి విషయం చెప్పాలి. మెట్పల్లి బీఆర్ఎస్ గెలిచే మరొక స్థానం మెట్పల్లి కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ 9 స్థానాలు గెలుస్తుంది అనుకున్నాం, కానీ తాజా సమాచారం ప్రకారం అక్కడ మెట్పల్లిలో కాంగ్రెస్కి 8 సీట్లే వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తన బలాన్ని 9 నుంచి 10కి పెంచుకొని మొత్తం మెట్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ 5 స్థానాలు, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలుస్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే స్థానాలు జమ్మికుంట, మెట్పల్లి, వేములవాడ అండ్ సిరిసిల్ల ఈ 4 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటే, ఇక కాంగ్రెస్ వచ్చి హుజురాబాద్లో దాదాపు మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. హుజురాబాద్లో అక్కడ 13 స్థానాలతో ఆధిపత్యంలో ఉంది కాంగ్రెస్. అయితే హుజురాబాద్ కూడా కౌశిక్ రెడ్డి ఏరియాలోకి వస్తుంది. అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. బీఆర్ఎస్ తన బలాన్ని 10 నుంచి, అంటే ముందు మనకు ప్రీ పోల్ సర్వేలో 10 అనుకున్నాం, 10గా తేలింది. కానీ ఎగ్జిట్ పోల్స్లో వాళ్ళైతే బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాల వల్ల వాళ్ళ బలం దాదాపు మరో 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ 3 స్థానాలు, ఇతరులు 2 స్థానాలు అనుకున్నప్పుడు మొత్తం మీద ఇప్పుడు లీడ్ చూస్తే 1 స్థానంతో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తోంది హుజురాబాద్లో. ఆ తర్వాత మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఏరియా, ఇక్కడ మొత్తం 13 స్థానాలు ఉంటే 6 స్థానాలతో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 1 సీటు గెలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత చూస్తే సుల్తానాబాద్లో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 8 స్థానాలు, అంటే మ్యాజిక్ మార్క్ దాటే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ 5, బీజేపీ ముందు 2 అనుకున్నాం బీజేపీ బలం, కానీ బీజేపీ బలం 1కి పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత చూస్తే ఏఐఎఫ్బి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 స్థానం గెలుచుకుంటే మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ దాటి కాంగ్రెస్ సుల్తానాబాద్ను కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే పెద్దపల్లిలో మొత్తం 36 స్థానాలు ఉంటే 24 స్థానాలు హైయెస్ట్ మెజారిటీతో కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధించబోతుంది. అక్కడ బీఆర్ఎస్ బలం కేవలం 4కే పరిమితమయ్యే అవకాశం ఉంది. బీజేపీ 2 అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5 నుంచి 6 స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది మనోజ్. ఆ తర్వాత చూస్తే జగిత్యాల కూడా చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద మున్సిపాలిటీ. దాదాపు 50 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 50% మార్కుని కాంగ్రెస్ దాటే పరిస్థితి కనిపిస్తుంది. 26 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుంది. బీఆర్ఎస్ కూడా కేవలం 6 స్థానాలకే పరిమితం అవుతుంది. మరొక స్థానం ధర్మపురిలో మొత్తం 15 స్థానాలు ఉంటే కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యత 10 స్థానాల్లో గెలిచి ధర్మపురి మున్సిపాలిటీని కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. చొప్పదండిలో కూడా అంతే, 14 స్థానాలు, మొత్తం 14 వార్డులు ఉంటే కాంగ్రెస్ అక్కడ 6 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనోజ్. మనం ముందు చేసిన ప్రీ పోల్ సర్వేలో కాంగ్రెస్ అక్కడ 10 స్థానాలు గెలుచుకుంటుందని మనకు రిపోర్ట్ వచ్చింది. కానీ ఎగ్జిట్ పోల్ తర్వాత చూస్తే అక్కడ కాంగ్రెస్ బలం 10 నుంచి
6కు పడిపోయింది. అక్కడ బీఆర్ఎస్ 4 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ బలం 10 నుంచి 6కి పడిపోతే బీఆర్ఎస్ బలం 2 నుంచి 4కు పెరుగుతుంది, బీజేపీ బలం కూడా 2 నుంచి 3కు పెరుగుతుంది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు కాంగ్రెస్ లీడ్ మాత్రం కొనసాగుతుంది. 10 నుంచి 6కు పడిపోయినా కూడా అతిపెద్ద పార్టీగా కాంగ్రెసే అవతరిస్తుంది చొప్పదండిలో. అక్కడ ఇతరులు ఒక పార్టీ, అక్కడ మ్యాజిక్ మార్క్ని కాంగ్రెస్ కష్టంగా దాటే అవకాశం ఉంది. మొత్తం మీద చొప్పదండి కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే మనోజ్ కోరుట్ల ఉంది. మొత్తం 33 స్థానాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 9 స్థానాలు, బీఆర్ఎస్ 7 స్థానాలు. ఆ తర్వాత హుస్నాబాద్లో కూడా అది మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియా. హుస్నాబాద్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో 9 మున్సిపాలిటీలో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మనోజ్, బట్ యాజ్ ఆఫ్ నో సార్, మీరు చెప్తున్న ప్రకారంగా మన ప్రీపోల్ సర్వేకి అండ్ ఇప్పుడు వచ్చినట్టు రిజల్ట్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయంటున్నారు. చొప్పదండి కానీ లేకుంటే కోరుట్ల, మెట్పల్లి ఈ ప్రాంతాల్లో మనం అనుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, కొంత ఫెచ్చింగ్ ఉంటుంది అక్కడ అనుకున్నాము. కానీ రిజల్ట్ రిజల్ట్ కొంత ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది అనుకోవాలి లాస్ట్ మినిట్లో. అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గురించి మాట్లాడుతూ బిట్వీన్లో మీరు పెద్దపల్లిలో 5 అన్నారు, తర్వాత హుజరాబాద్లో కూడా ఒక 2-3 స్థానాల్లో ప్రాబల్యం చూపించిందన్నారు. అసలు ఎవరు ఊహించినటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా గొప్ప హుజరాబాద్లో కొంత నెంబర్స్ కానీ పెద్దపల్లిలో కనబడుతున్నాయి. సో జాగృతి కలవడం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏమైనా కలిసి వచ్చింది ఇక్కడ? తప్పకుండా. నిజానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ప్రభావం లేని పార్టీయే. అక్కడున్న రాజకీయ గ్రూపులు కలిసి రాష్ట్ర వ్యాప్త పార్టీగా ఉన్నా కూడా స్థానికంగా ఉండే నాయకుల బలంతోనే అక్కడ కొన్ని ఓట్లు సాధిస్తుంది. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా కవిత ఒక పొలిటికల్ పార్టీగా ఇంకా ఒక రిజిస్టర్ కాకపోయినా, ఒక పార్టీ లేకపోయినా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సీట్ ఏదైతే సింహం గుర్తుంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి, ఆ గుర్తు మీద కవితకు సంబంధించిన పార్టీ నాయకులు, తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ పార్టీ నాయకులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ మీద గెలవటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో ఎక్కడైతే కవిత కానీ లేదంటే కొంత సింగరేణి కాలరీ ఏరియా ఎక్కడైతే ఉందో, మీరు చూస్తే ఆ పెద్దపల్లి కానీ, మంతని, గోదావరి కానీ ఆ ఏరియాలో, ఆ సింగరేణి కాలరీ ఏరియాలో కవిత గట్టి పట్టుంది. నిజానికి ఆమె అంతకుముందు సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆ ఏరియాలో కల్వకుంట్ల కవిత చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. అక్కడ చాలా సింగరేణి కార్మికుల కోసం ఎప్పుడు ఆమె చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, తన వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి అక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కొన్ని చోట్ల మీకు చెప్పాను ఇంతకుముందు నేను, కొన్ని చోట్ల 4-5, సుల్తానాబాద్లో 1 గెలిస్తే మీకు పెద్దపల్లిలో దాదాపు 6 స్థానాల్లో ఫార్వర్డ్ బ్లాక్ గెలవబోతోంది. అట్లాగే ఇంకా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ 5-6 స్థానాలు రావడానికి ప్రధాన కారణం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఏవైతే కల్వకుంట్ల కవితకు సంబంధించిన పార్టీ నాయకులు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పైన పోటీ చేయడం ద్వారా వీళ్ళకున్న వ్యక్తిగతమైన ఇమేజ్ కావచ్చు, లేదా కల్వకుంట్ల కవిత అక్కడ వాళ్ళకున్న ఒక పార్టీకి సంబంధించిన బలం వల్ల ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక మంచి ఇంప్రెసివ్ రిజల్ట్ కూడా రాబోతుంది. మనోజ్, రైట్ సార్, మనం కరీంనగర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటున్నాం. సో కరీంనగర్లో ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో సో మనం కొంత క్రాస్గా చూసాం ప్రీపోల్కి అండ్ ఇప్పుడు వచ్చే ఫలితాలకి. హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉంది, ఎక్కడైనా హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ హంగ్ వస్తే ఏం జరగబోతుంది? పెద్దపల్లిలో కొంత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 5-6 స్థానాలు అంటున్నాం, హుజరాబాద్లో కొంత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పుంజుకుంది అంటున్నాం. తర్వాత ధర్మపురి లాంటి సిచ్యువేషన్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉన్నా కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఉందా అంటే క్వశ్చన్ మార్క్ కనబడుతోంది. సో అటువంటి సిచ్యువేషన్లో హంగ్ వస్తే సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ? కొన్ని మనోజ్ మీకు చెప్పాలి, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, చొప్పదండిలో మొత్తం 14 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజానికి మనం 10 అనుకున్నాం, 10 నుంచి కాంగ్రెస్ బలం 6కు పడిపోతుంది. అట్లాగే బీఆర్ఎస్కు బలం 2 నుంచి 4కు పెరిగింది. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్కు మధ్యలో వ్యత్యాసం కేవలం 6-4. ఒక రంగం చెప్పాలంటే ఒక స్థానం 6 నుంచి కిందికి తగిలితే 2 ఈక్వల్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇతరులు కూడా ఒక టికెట్ రాబోతుంది, ఒక స్థానం ఇతరులు కూడా ఇండిపెండెంట్లు, స్థానికంగా ఉన్న ఇండిపెండెంట్లు కూడా ఒక సీటు దక్కించుకోబోతున్నారు. అయితే ఒక స్థానం కాంగ్రెస్కి యాడ్ అయినా కూడా కాంగ్రెస్ బలం 7 అవుతుంది. మ్యాజిక్ మార్క్ రావాలంటే ఇంకొక సీటు తగ్గుతుంది. కానీ స్థానిక ఎన్నికల్లో, అది మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎక్కడైనా సరే అధికార పార్టీకి చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన కొంత అంగబలం ఉంటుంది, కొంత యంత్రాంగం సపోర్ట్ ఉంటుంది. ఇవన్నిటికీ మించి ఎవరైతే ఇతర పార్టీలో గెలిచిన నాయకులు కూడా అంటే అధికార పార్టీ వైపు వెళ్తే
అక్కడ మున్సిపల్ చైర్మన్ పోస్టు దక్కుతుంది ఆ పార్టీకి. అట్లాగే కొంత స్కీములు వచ్చే అవకాశం ఉంటుంది, ఇతరత్ర ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇతర పార్టీలో గెలిచిన ఒకరిద్దరు కూడా అధికార పార్టీలో కలిసి అక్కడ అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది మేయర్ పోస్ట్ని, అంటే మున్సిపల్ చైర్మన్. అంటున్నాడు ఆల్రెడీ క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి, చాలా చోట్ల కూడా క్యాంపులు తీసుకొచ్చి క్యాంపులు మొదలైపోయాయి. బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.